ఇక ఆలస్యం లేకుండా గురువర్యుల యొక్క ప్రార్థనతో ఈ ధారణ కార్యక్రమం మొదలవుతుంది. అందరూ సావధానులై ఉండవలసిందిగా ప్రార్థన. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. అంబరు సర్వమానవ భవార్తిని బాపెడి భక్తి రాజబింబంబగు వ్యాసమౌనికృత భాగవతంబు పఠించునప్పుడు నాకుంబలుకందు దోడయితి క్రొత్తగనిప్పుడవధానమందు నన్నుం బసివాని బ్రోవుము మనోహర ధారణ నిచ్చి ప్రీతిమయీ. మొదటి సమస్య దత్తాత్రేయ శర్మ గారు ఇచ్చారు కదా. సంగీతమును సాహితీకళయు సత్సాంగత్యమున్ ఎంది సత్సాంగత్యమున్ జందగా రంగద్విఘ్న గణేశుడయ్యముదమారం గొల్చి విఘ్నేశ్వరున్ గంగన్ముంచుచు గౌరినిన్ గొలువ మాంగళ్యంబుగా పాడుమా గంగాధారి మమాపతి సకల భక్త వ్రాత సంసేవిత. అద్భుతం అండి. రెండు భక్ష్యములన్ నిరంతర విభాసిత దివ్య మహానసంబునన్ భైక్ష్యముగాను సంగడి భవానికి మృక్కిన వారు పాపదుర్లక్ష్యమునొప్పరొప్పరును రాజిత చిద్వర కాశికాపురిన్ సాక్ష్యమునిచ్చు భైరవుడు శార్ంగియు యక్షుడు విశ్వనాథుడు. అద్భుతం అండి. మూడు అన్యమెరుంగబోరు కవితామృత సారము కండు దక్క అన్యోన్య పవిత్ర భావ హృదయాద్భుతమూర్తులు పండితార్య మూర్ధన్యులు సద్గురుత్తమ పదంబుల గొల్చువారు సద్గురుత్తమ పదంబుల భక్తిని గొల్చువారు సామాన్యుల కారు మరుమాముల సోదరులిద్దరిద్దరే. అద్భుతం అండి. నాలుగు శ్రీ మాచవోలు శ్రీధర్రావు గారు మత్తకో. కమ్మనైన దివ్వద్దిపర్తి ముఖ ప్రభూతమరందమే నమ్ముడైతిని వాని సత్కవితార్థ సంపద కక్కట. అమ్మవారిని భక్తి గొల్చిన యట్మహాత్ముని పద్య సారమ్ము గ్రోలగ వారణాసిపురమ్ము జేరిరి పండితుల్. అద్భుతం అండి. ఐదు శ్రీ క్రొవిడి రాజారావు గారు. శాంతగభీరమూర్తి విప్రసాద కవీంద్ర కవిత్వ శక్తికిన్ చెంతకు చేరు నేరుదలు చేరిన సొంతయు బాధ పెట్టునే అంత నిధానవై వరలు నట్టి భయంకర కాలమేచినన్ దంతములూడినన్నమలిదార్ఢ్య కరోళ కఠార దంశ మురున్మరుల్. ఆరు శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు. సత్యబాబు గారా? ఆరా ఇది? ఆరు కవిశ్రీ సత్యబాబు గారు. సరళం. భవము చిత్రము పోవునేదియో వచ్చుచుండునదేదియో భవము చిత్రము పోవునేదియో వచ్చుచుండునదేదియో భవుని తత్వమెరుంగబోవక పల్కె దక్షుడు మూర్ఖుడై శివుడు లేడని కాశిక వారణాసియే. జీవుడా ఇటు రాకుమా శివ విహీనపు యాగమొక్కటి చేసి మున్ను నశింపడే. అద్భుతం అండి. ఏడు శ్రీ కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి గారు. గంగాదేవిని నెత్తికెత్తుకొనుటల్ గంగాధరుండై తిని సింగారమ్ములు వద్దిపర్తి కవిత శ్రీలీలలయ్యొప్పియుంటం గంభీర సుధీర పృచ్ఛకుల తోడంగూడి వేదియన్ శృంగాద్రిన్ ప్రణవాబ్ది చిల్క
వెలసన్ శ్రీలీ శ్మశానంబునన్. అద్భుతం అండి. 8 శ్రీ చేపూరి శ్రీరామారావు గారు. జహ్మగశాయి కోడలిని చిత్తము చేసి జహ్వగ చేసి మనోజ మల్లికా జహ్మగ కోమలత్వమును చిత్తము చేసి విముక్తి నందరే బ్రహ్మ పదార్థమందిన విరాగులై ఇంద్రియలోలురైరిటన్ బ్రహ్మ పదార్థ హీనులగు వారు నిరంతర కామ వాసన. అద్భుతం అద్భుతం. 9 శ్రీ భువనగిరి పురుషోత్తం గారు. ఆకృతి చూడనల్పమ అనల్ప పదార్థ కవిత్వ తత్వ విద్యాకృతి యౌ పరాశరుని ఆత్మజుడయ్యును క్షుత్తునోర్చునే ఆకలి కాది కాశికి నివ్యాసుని దూరము చేసే శాపమై ప్రాకృత మానవాళికి ది పాఠము కాశీ నివాసమందున. బ్రహ్మాండం అండి. 10 శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు. 10 ధనికొండ రవిప్రసాద్ గారు. శ్రీ తరుణీమణి చరణ సింజ సమంజస మంజు పుంజ సంజాత పవిత్ర కావ్యమనజాలిడి రామచరిత్రమన్న సంపూతుడు సత్తిరాజుకుల పుణ్యుడు ప్రాణముగాదలంచు బాపూతన భక్తి భావమున బొమ్మల నిల్పెను రామచంద్ర. అద్భుతం అద్భుతం. 11 శ్రీమతి వల్లీ త్రిపుర సుందరి గారు. కాలోగ్రాంతక దుఃఖ సౌఖ్య వివిధ క్షామ ప్రసంక్షేమ యుగ్లీలాలోకము భూతలమ్ము భగవద్గీత ప్రబోధమ్ము మర్త్యాళింజేయున మర్త్యలోకముగా నీ వ్యాపారమందున్ గిరాకీ లేకుండిన ఎంత మాత్రమున దుఃఖం పంగరాదక్కట. 12 శ్రీమతి రావూరి వనజ గారు. కాలునకైన కష్టమనగాదగు నీ కలికాలమందు ఈ కలికాలమందు నౌరా లలితాన్నపానములనందగజేయు పతివ్రతామణి బాలురజేసె మువ్వురను భామినియా యనసూయ చిత్రమేరాలను వండి పెట్టి హృదిరంజిల చేసెను ఇంతి భర్తకు. 13 శ్రీ కేవీఎన్ ఆచార్య గారు. ఆచార్య గారైనా కాశీ నివాసమన్న కడు కష్టం. శ్రీసునకైన లేక వసుదేశునకైన పవిత్ర ధర్మయోగీసునకైన ఇంద్రియములే కడు ముఖ్యము గల్వకొండచో కాశీ నివాసమన్న కడు కష్టము నష్టము ముక్తి సాధనం కాశీ మహానుభావులకు అనంత సుఖముల నిచ్చు నమ్ముమ. అద్భుతం అద్భుతం అండి. 14 డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు. ఓహో. సారోదారక విత్త లక్షణల సత్వ ప్రభావంబుచే ఔరా ఔరా కాశికి పోషకుండనడుకో వ్యాసుండు శ్రీ విష్ణునిన్ పారమ్యమ్ము నిరుంగువారలకు దైవభ్రాంతి భేదమ్ములా శ్రీరంగం విధియంచు మృక్యదను కాశీ క్షేత్రమందున్నది. అద్భుతం. 15 శ్రీ కుంతీపురం కౌండిన్య తిలక్ గారు. నెచ్చలు శాస్త్రమందు స్పృహణీయత గల్గిన కావ్యచంద్ర నీ అచ్చపు శిష్యవత్సలత అక్షికి ముప్పును తెచ్చిపెట్టి ఆ మత్సయు మంచిదేయుగును మాంజవరాళికి తెచ్చు కీర్తియును మత్సలు పెచ్చుపీరిన మత్సలు పెచ్చుగా పెరిగిన నరలోకమే నారకం. 16 శ్రీ దేవరకొండ రామసుబ్రహ్మణ్య శర్మ గారు. దేవరకొండ వారా? అస్మద్దేశము భారతం ముసర పుణ్యస్థానమిద్దాని నిన్భస్వంబుం వనరింపదూచు యవనవ్రాతమ్మునున్మానసాపస్మార స్థితి నంపనించి ముగురంబల్తోడురా ప్రీతి నాకి స్మేరాననలెత్తి ఒత్తురట పాకిస్తానముంజేల్చ. బ్రహ్మాండం. 17 శ్రీ వాడపల్లి బాలకృష్ణమూర్తి గారు. మాయలేకయున్న మానవులుందురే మాయలేకయున్న మహియుగలదే హరిహరాజులైన నిరతమాయారతుల్ మాయయున్న వారి మాంజులరయ్యా. 18 శ్రీ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు. హింసావాదము పెచ్చుమీరినది భూతేశ జగమ్మందు సోహం సోహమ్మను తత్వదర్శనమునోహాతీతమైపోయే విధ్వంసోత్పాదము మిన్ను ముట్టినది గాదాయంచు విభ్రాంతుడై సంసారం సుఖాస్పదం మనుచునా సన్యాసియున్ బల్కడే. అద్భుతం అండి. 19 శ్రీ మామిళ్ళ లోకనాథం గారు. సుజనానందకరముగా సుఖదగా సూక్ష్మసుల సద్వేదిక ప్రజలన్ కామ విదూర చిత్తులుగా ఒప్పంజేయుదమ్మ హిమాగజ నీ కౌగిట బందియై హరుడు సౌఖ్యానందరాజయమను నిజమమ్మ భవదీయ రూపము భవానీ వల్లభుం చేసి. అద్భుతం అండి. 20 శ్రీ విట్టుబాబు గారు.
అగరాడావృతమద్భుతంబుగు మధుద్యానంబు చూపట్టకంతగవున్ వీడిక పీశ్వరుల్ మధువులంద్రాగంగనే మందును తగున జ్ఞానమే ఆత్మయోగుల యోగి పొంగవులకు ఆత్మజ్ఞాన సంసిద్ధికై తగు విజ్ఞానమే కూరు అద్దియును శ్రౌత స్మార్త ధర్మంబులను. అద్భుతం అండి. 21 శ్రీమతి రాపర్తి ఝాన్సీ గారు. నగలను తెచ్చిపెట్టుమని నాదును నిన్నును కోరినాను, నీ వగలిక చాలు నే వదల వాని నిరాతిరలంకరింపవేన్, తగుదువె నాకు నంచు పతితత్పరయైన నవీన జీవ, తా మగనికి చీరకట్టే ఒక మానిని మిక్కిలి సంతసింపు. అద్భుతం అద్భుతం. 22 శ్రీమతి ఆచార్య మాడుగుల ప్రఫుల్ల గారు. విద్యాహీనులు విద్యాక్షేత్రము పల్లవింపగను పుష్పింపంగ గట్టించి తన్ విద్యార్థుల్ పితృతుల్యుగా దలచి స్పందింపంగనాత్మాభిమానోద్యోగాత్మక ధర్మ నిర్వహణమో నేడు కన్పట్టున విద్యాహీనులు లోకపాలకురు, విద్యాహీనులు లోకమేల బళిరా విజ్ఞాని సేవింపగ. అద్భుతం అండి. 23 శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారు. ప్రాంచత్సాంధ్ర ఘనాకృతికి నైంద్రంబైన చాపంబుగా చెంచద్ధాటక వర్ణలక్ష్మి ఘన వక్షత్సదావేదిపై సంచారం వనరింపగా త్రిశిరుని సాత్రాజితీ భర్త ఖండించన్ చక్రముతో మురారి మురుడేడ్పించంగా యోగీంద్రులను. 24 శ్రీ సురభి శంకర శర్మ గారు. కాశీని కూడా మడి రాశీభూత తపో విలాస రాశీభూత తపో విలాస మధుర ప్రారంభ యోగీశ సంకాసిన్ ప్రీతిని విశ్వనాథుడును లింగం వయ్య కామాక్షియో కాశీక్షేత్రము వాసిగాంచ సొగవి కామాక్షిపీఠంబుగం. కాశీక్షేత్రమునందు దైవగణం అంగం బయ్యగా శంకర. అద్భుతం అండి. 25 శ్రీ బైరపనేని పోతురాజ్ చౌదరి గారు. ప్రాణమైవరలు రాణిని రాణిని వీడుట భావ్యమవునే అక్షీణ సుశబ్ద శోభిత ప్రసిద్ధికి నెక్కిన ఎట్టి భాష నా గైర్వాణిని రాణిగా తలచువానికి తాతకు స్పర్ధలయ్యడం మానవకోత్తముండు తన మన్ముడు తప్పుడు మాట పల్కుటం. చివరి సమస్య 26 శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారు. ఇది అధికం అన్నమాట. కారణమేమియో తనదు కంఠము వెప్పదు చూడవచ్చి విద్యా రసికాగ్రగణ్యులకు తావలమైన సభాస్థలంబునన్ ద్వారము లక్ష్మిగారసలు పాటలు పాడరు రావుగావునన్. ధారణ దెబ్బతీయుటకు ఉదాహరణంబగు దండి పట్లయే. అద్భుతం అండి. 10 నిమిషాల్లో 25 సమస్యలు అయిపోయాయి. 26 సమస్యలు అయిపోయాయండి. అందరూ కూడా ఒకసారి లేచి నిలబడి మన కరతాళ ధ్వనులను కురిపిద్దాం. ఏమి వేగము, ఏమి వేగము. అసలు ఒక్కొక్క పద్యానికి ఎన్ని చప్పట్లు కొడితే సరిపోతుందండి. నిజంగా మనసు ఉప్పొంగిపోతుంది ప్రతి ఒక్కరికి సభలో. ఇక ఆలస్యం లేకుండా వెంటనే సమస్యల తర్వాత ఇప్పుడు దత్తపదులు ధారణ చేయబడతాయండి. మొదలుపెట్టేదా టైం చూసుకుంటారా? అయ్యా టైం చూసుకో. దత్తపదులు మొదలు 1 ముద్దురాజయ్య గారు. భవముగాదే కడు వైభవయుక్తమునవును పాప సంభవముగు కర్మముల్ పొగులవా శివదేవుననుగ్రహముచే భవదతిరిక్తుడైన నరపాలుడు గ్రమ్మర రాజుగాడు శాంభవ మహిమాస్పదంబైన పట్టణమొక్కటి వారణాసి. అద్భుతం అండి. 2 నేమాన వెంకటరమణ శర్మ గారు. శరమందా శరధీర తత్వమును వాసింగాంచి మందాకినీ వరధారల్ శరధి ప్రయుక్తములుగా పారంగా శృంగార ధీవరు శ్రీనాథుని శేషపద్యములుగా వారాణసీ క్షేత్రమందరయన్ పొంగును గంగవారి నిధికై అవ్వాహినెంజూడు. అద్భుతం అండి. 3 శ్రీ అయ్యల సోమయాజులు సుబ్బారావు గారు.
విశ్వనాథుండు పుట్టెను పృశ్నిగర్భుడు నాముడై శంఖచక్ర సంధానుడగుచు వైనతేయుండె అతని వాహనము జిష్ణు సహిష్ణు గొలుతూ. అద్భుతం అండి. 4 శ్రీ కడయింటి కృష్ణమూర్తి గారు. పిల్ల తెమ్మెర్ మల్లెలే కదా ఆయనకి ఇవ్వాల్సింది, అంతేగా. మల్లె తెల్లని మల్లెలా మన దివ్య రాముని చిత్తముల్ హల్లకంబులు మల్లెలేరిచి ఆస్యమందునవై కోర్చరే ఆస్యమందున కోర్చరే. ఇక పిల్ల తెమ్మెర మెల్లగా కడు ప్రీతితోడు తవేచదే మెల్లగా తన మేని నిచ్చట నిల్పడే. అద్భుతం అండి. 5 శ్రీ అన్నమరాజు ప్రభాకర్ రావు గారు. అకట పినాకింగుదురుగా ప్రకృతిం బొంగుంగదోయి రంగుల్ గంగా సుకృతం పుధారలొప్పగా సుఖవుల కుంగుండియందు శోభన సగుచు. అద్భుతం అండి. 6 శ్రీ వెంకట కవి గారు. హృద్యము రైతులకును సంపాద్యము ధాన్యమని పొలము పాలైరి గదా సేద్యమ్ము లేకయుండిన పద్యమ్ములు వచ్చు నొక్కు పండిత కవుకిన్. 7 శ్రీ గంగాపురం యజ్ఞ భగవాన్ గారు. ఈయన హరిహరులు కదా ఈయనకి. ప్రహరించును రాక్షసులను విహరించును భక్తవర్య వీర హృదయమే ఇహమే కేదారమ్మగు స్పృహయే కళ్యాణ మల్లుడీ లోకమున. కళ్యాణ మల్లుడీ లోకమున. 8 శ్రీమతి వాడపల్లి రాధ గారు. అందము చిందు పద్య సుమహారమునంది గళాన వైచెదన్ చిందెద పద్య మాధురులు చెన్నగు పెన్నిదిగానమర్చెదన్ కొంద యశో విభూష కయికొమ్మిదే పద్య కళా విభూతులను సుందరి శంకరి పరమశోభల నాకు నసంగి ప్రోవవే. అంతే. 9 శ్రీమతి హట్టి భానుమతి గారు. గాంగ భవంబులల్ల పరగంగళమందున దాల్చినట్టి సారంగధర ప్రియావర జలంబుల భక్తిని తాకినంత కాలింగరమందు సర్పములు లీలగజేరవే నారమంగజ ఆరింగని ధన్యమైనది నికృష్టపు జీవిని అనుగ్రహింపండి. 10 శ్రీ వివి రమణమూర్తి గారు. చకచక ఒకచో బెకబెకలాడును చకచక ముసలమ్ము నెత్తి జంకించుదుమి అకటకట కలతకును చాలక లకమున ధాత రేఖలను వ్రాసే కదా. 11 ఎస్ ఆదినారాయణ గారు. అందరౌడీ విధంబున నాలమందు గర్వబాడియ దుష్టాత్మ కౌరవేంద్ర విడువకే ఢీకొను గొల్చు భీముడిపుడు దాన జీడిట్టె విడునట్టులవును తొడలు. అద్భుతం. 12 శ్రీ పిఎస్ఆర్ మూర్తి గారు. ఉసిరి కదా ఉసిరెత్తన్ వెదదల్ల వంటలురిదిన్ వ్యోమమ్మునన్ నిండెనయ్య సిరాళిన్ గనుమామిడిన్ విడిచిరమ్మ దా చూడదా నిమ్మహిన్ మసిచేయన్ గమకించు రుద్రుడౌ నౌనా రెంజలో వాలియై కసితో వాయుసుతుండు గాల్చెగద లంకన్ జానకి చూడుమా. అద్భుతం అండి. 13 శ్రీ ఎన్ సత్యనారాయణ గారు. గురుడు కృష్ణరూపుడు జగద్గురుడెయగును పద్మ షట్కమ్మునకు పద్మ బాంధవుడగు ఏలకో డెప్పరము పాత్రుడెంతగొనునే ఛాత్రుడగు జగదీశుండు సద్గురు కృప. 14 శ్రీ వి భాస్కర్ రావు గారు. అకటామీటు యముండు పాప జనమల్లాడంగ ధీమిశ్రిత ప్రకృతాకారముతో మిటారమెసగన్ జాలాంధకోపాది నారక కొండంబుల రూపమామిషముగా రౌద్రాతిరేకమ్మునన్ సుకృతాత్ముల్ నరకమ్మునందరు గదా సోమాయనౌన్నత్యులై. అద్భుతం అండి. 15 శ్రీమతి ఐ సూర్యకుమారి గారు. ఓ సీతాపతి కావుమాయనను సూర్యోత్పన్నుడార్తిన్ జగంబీ సీతావర పాదధూళియని యూహించన్ హనున్మంతుడి సీసాహంకృతి రావణాఖ్యుడు వయస్సీమార్ధముంగాన కౌరా సంగ్రామమునందు ఎష్టివలే రామాస్త్రంబులంగో. చెప్పట్లండి. 16 శ్రీ సిహెచ్ పార్థసారథి గారు. అగ్నిజ్వాలలతో
సురారి సమధోర్తారుల్ నశంపంగనుద్విగ్నుల్ ఉద్విగ్నుల్ ఉద్విగ్నుల్గాగను సూర్యశస్త్రముల పృథ్వీ శస్త్ర సంపత్తితో భగ్నాంగుల్ తురకల్ యమాలయమునం పారంగనాకాశ సంలగ్నుల్ హైందవులే జయింతురు నరేంద్ర ప్రాభవోన్నత్యులై. అద్భుతం. 17 శ్రీమతి డి నాగలక్ష్మి గారు. ఈవిడికి నవగ్రహాలు కావాలి. కరుణంజూపెసలుబ్ధకుండయి అనాకారుండు రాహుండు చంద్రరవుల్ నిత్య విరాగులుద్ది శుభ సంతానంబులం కూర్తురంగిరు పుత్రుండును ఏలికందులువ లగ్గింపంగజేయున్ మహోద్ధరుడై నువ్వులు పొంది పొంగుగద మందుండున్ గ్రహాధ్యక్షుడై. 18 శ్రీ ఏ రాజు గారు. వినునాకీ త్రిజగమ్ములందు భరతమ్మే పుణ్యదేశంబు పాప నిజాకీర్ణ నరాధముల్ తురకలన్ బాంబుల్ వెసన్ వైచి పీకిన వాడే యనగుండు పుణ్యుడు తుపాకీ నెత్తి యుద్ధాన దూకిన వీరుల్ మన సైనికుల్ గలుగ పాకిస్తాను నాశంబ. అద్భుతం. 19 శ్రీ కె జయకుమార్ గారు. హరిరాజేవరయానమై వరలగా అష్టాయుధాల్పూని భీకర పాపాసుర ఘోర వారిధి నుదగ్ర క్రోధముంబూని సంహరణంబుం పునరింపు శాశ్వత పవిత్రానంద సంధాయిని శరదాకారముతో ప్రశంసితపు పూజల్ స్వీకరింపంగదే. 20 శ్రీ వి సాయి మనోజ్ గారు. శ్రేయ ఊర్జిత దివ్య శక్తి విరిల్చి తుల్యుని చేయగా మోయుచుండు పవిత్ర కీర్తిని మోహనీత విదూరుడై ధూయమాన విరోధి షట్కము దూరమౌగద జాహ్నవిల్ కాయ శుద్ధిని బ్రహ్మచారికి గార్హపత్యము తప్పునే. 21 శ్రీ ఐ శంకర్ గారు. ఏ సీమన్ కనుమూసినంతట మహాహీనుండు కారుణ్యవారాసిన్ విశ్వపతీసు జందున జగద్రక్షైక మోక్షస్థలిన్ కాసిన్ సాధక పద్మసూర్యని భసంకాసిన్ మృడానీ సదా వాసం బంధుని వాసముండు జన సౌభాగ్యమ్య సౌభాగ్యము. 22 శ్రీ వి రత్నాకర్ గారు. దోసమంతట వెదజల్లు ద్రోహులార భరత వృక్షంబు పల్లవింపంగగూల్చు క్షుద్ర పాప ప్రకాశరాజులగు మీకు నరకమంద యాతనలు కెంకరులిడుదురు. అద్భుతం. 23 శ్రీ బాదం హరనాథ్ గారు. హర కళ్యాణీ భైరవి బిరబిర వాయంపర విబలహరినచటన్ నరకాంభోజీవులపై కరుణను చూపించునొక్క కాశీపురం. అద్భుతం. 24 శ్రీ పెద్దూరి వెంకటదాస్ గారు. రక్షణంబునకునుకడు శిక్షనొంది. ఇంకా తర్వాత పృథ్వీ యందున ప్రీతి సుభిక్షమిచ్చు కక్ష కదా. తర్వాత ఎందుగా భరతలోక క్షమావర్తి నిరతవర్తి మనదు పోలీసు మూర్తి ధర్మ ప్రవృత్తి. అద్భుతం అండి. చివరి దత్తపది 25 శ్రీమతి గాలిరెడ్డి శాంతారెడ్డి గారు. వలపు శంకలు పుణ్యాత్ముడు లిఖితీర్చే మా రవీంద్రుడు గెలుపులో మర్మమెరిగే తెలుపు మా శాంత్ర హృదయ చిత్రీకరణము అనుచు మా తండ్రి మా వివాహము చేసే. అద్భుతం అండి. 9 నిమిషాల 45 సెకండ్లు మాత్రమే. ఇంతాకైనా 10 నిమిషాలు పట్టిందేమో కానీ ఇప్పుడు 15 సెకండ్లు ముందుగానే పూర్తయిపోయింది. మనకందరికీ ఆనందంతో మాటలు రావట్లేదనే విషయం అందరికీ తెలిసిపోతూనే ఉంది. కాబట్టి ఇంత అద్భుతంగా ముందుదేమో 10 నిమిషాలు, ఇప్పుడేమో 9 నిమిషాల 45 సెకండ్లు. అయ్యా నిర్వాహకులందరూ కూడా ఈ సమయాన్ని ఒక చోట నోట్ చేసుకోవాలని ప్రార్థన. ఎందుకంటే నేను పేరు చదవడం ఆలస్యం చేస్తూ ఉన్నానేమో కానీ గురువర్యులు పద్యాన్ని తీసుకోవడం మాత్రం అసలు ఎంత వేగంగా ఉన్నదో. అసలు నేను పేరు చెప్పకపోయినా కూడా గురువర్యులు పద్యాన్ని అందుకుంటూ ఉన్నారు. అది గురువర్యుల వేగం. ఇక ఆలస్యం లేకుండా వెంటనే వర్ణనల్లోకి వెళ్ళిపోదామండి. 50 పూరణాల ధారణ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన 25 ఉన్నాయి. అయ్యా
వర్ణనలు మొట్టమొదటిది శ్రీమతి ఉప్పలపాటి కుసుమకుమారి గారు. లౌల్యం బెంతయులేక భక్తి మెయ్యినే లక్ష్మీవ్రతం బేను సాకల్యం బొప్పక చేయువాడను నిరాకారం పుమాసంబునన్ నిరాకారం పుమాసంబు వైకల్యంబున్ వెసదోరముంబొనరగా ఎత్తి అక్కడ తమాషాగా వేశాం వైకల్యానికి కదా. యజ్ఞానకై జంధ్యమున్ యజ్ఞం బంధు జంధ్యంబున అన్నది ఆ ఒక్కటి అక్కడ ఆ స్పెషల్ ఎత్తి వేయటం. యజ్ఞం బంధు జంధ్యంబునన్ హల్యస్ఫూర్తి నొసంగు జీవి గద ఊహాతీతమయ్యొప్పదే. అద్భుతం అండి. 2 శ్రీ సురభి సుహర్షిణి గారు. సతత బ్రహ్మ ముహూర్తామృత ఘటికోన్మీల నిర్నిమేష దృగాస్వాదిత బాలాతప చర్చార్చిత వచ్చ ప్రకృతి రూపరేఖ శివుండి. అద్భుతం. 3 శ్రీమతి క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి గారు. వరమై దేని మీద చెప్పాం వాడికి. 3 శ్రీ క్రొవ్విడి సుబ్బలక్ష్మి గారు. అద్వైతము ద్వైతం అది వరమై దివ్య పథంబుదూపు శరం అద్వైతంబు ద్వైతంబనన్ హరియో శాంకరుడో విరించియో జగన్మాతృస్వరూపం శాంకర మార్గంబది సర్వజీవులకు మోక్షం బిచ్చు రక్షింపుతు. స్వర వైతాళిక నాగకిం పురుష రక్షో యక్ష మార్గం బగున్. అద్భుతం అండి. 4 శ్రీమతి మాచవోలు నాగలక్ష్మి గారు. రాజశేఖరుడన్నచో కవిరాజశేఖరుడౌనుగా రాజశేఖర కాలమందున రాజితం బయి వెల్గుగా పూజితుండగు వద్దిపర్తి సుపుణ్యధారణ చూడగా సాజమాతని నైజమౌనది శ్రౌతవద్విజ సధ్వనుల్. అద్భుతం అండి. 5 శ్రీమతి మాతా గంగా భవానీ శాంకరీ దేవి గారు. అమ్మ బాబాయ్ వాడి పాప. లీలామానుష విగ్రహ స్ఫురణ వాగ్లీలా ప్రభావ ప్రభాజాలం ముంగను విందు చేసి మహిమ స్వచ్ఛందుడై లీలా శంకరుండి ఈ లీలాత్మకుడైన వద్దిపత్తియగు తానే హృద్యపద్యంబులన్ సూలింగొల్చెడివారే భక్తజనులవు ఇచ్చో చూడగా మేరలున్. అద్భుతం అండి. 6 శ్రీ దుగ్గిరాల వాసుదేవరావు గారు. వీరికి అన్నులు ఇవ్వాలి. అన్నులు చూడగ బల సంపన్నారీభాధికమ్ము పడదే అనిలో బల సంపన్నారీభాధికమ్ము పడదే అనిలో పెన్నులు గన్నులు పట్టుచు కన్నులకును పండువగుట కామినికి తగులు. అద్భుతం అండి. 7 డాక్టర్ గుట్లూరు సురేష్ బాబు గారు. వీరి స్మృతి ధర్మాంకితులగుచును శృతి ఘోష శ్రవణ మాత్ర రోమాంచిత సంస్కృతి యొగుచును సంస్కృతమును సతత ప్రకృతి స్వభావ జాతి భరతమే. అద్భుతం అండి. 8 శ్రీ ఉప్పలథడియం రాజీవలోచన శర్మ గారు. శ్రీకర వద్దిపర్తికుల శేఖర సుందర హృద్య పద్య పద్మాకర వెంకటేశ్వరుడనయ్యును కాశికి వచ్చినాడ
వెంకటేశ్వరుడు నయ్యును కాశికి వచ్చినాడ. విద్యా కమలాక్షి హృదయంబున సంతసమందియుచ్చు. గంగా కమనీయ ధారలనగా ఇట వేదిక పైన నిల్చుచున్. అద్భుతం అండి. 9 శ్రీ కృష్ణకిషోర్ గారు. జనయిత్రీ బగళాముఖీ వరద పంచప్రేత మంచాధిశాయిని వయ్యమ్మల గన్న అమ్మవయ్యి సృష్టి స్థితి శ్లేషకేళిని భాసిల్లడి సార్వకాలిక కళాలీల విశేషాత్త మాతను వాణీ గిరిజారమాత్మ లలితం దర్శించి నిన్గొల్చెద. అద్భుతం అండి. 10 శ్రీ అక్కెర కరుణాసాగర్ గారు. దేహము కారాగేహము మోహంబున తాన ఆత్మ మోహంబున ఆత్మతా మోహంబున ఆత్మ మోహమ్మున తాన ఆత్మ మూర్తిననుచు. అది మూర్తిననుచు మూర్తిని ననుచును. దేహి భవమ్మును పొందును. మిగతా వాటికంటే కొంచెం వీటికి ఏ ఆధారం ఉండదు కదా, అంచేత వచ్చినట్టు అవే చెప్పుకుంటూ వెళ్ళాల్సింది. కొలవలసిన వాళ్ళు శ్రీహరి హర పాద పద్మ రేఖల దళతున్. అద్భుతం అండి. 11 శ్రీ అన్నావచ్చల సోమశేఖర శర్మ గారు. ఎవరు ఇప్పుడు? అన్నావచ్చల సోమశేఖర శర్మ గారు. ప్రస్థానత్రయ భాష్యమాకృతి నిదాల్పంజూచనో బ్రహ్మరాజ్యీ స్థైర్యం బెలపోస్తముంగనెను. ఆ శ్రీశంకరాచార్యుడే స్వస్థానంబును చేరి నూత్నమగు రూపం బందెనో. అల్పబుద్ధిస్తుండన్ గ్రహీంప లేను త్రిగుణాతీత జగద్దేశిక. అద్భుతం అండి. 12 శ్రీ నిడుముక్కల విశ్వనాథ్ గారు. కాశీఖండము నాదు చిత్తమున సూక్ష్మంబౌట చిత్రంబుకో. కాశీక్షేత్రమున ఆదు చిత్తమున కాశీఖండము నాదు చిత్తమున సూక్ష్మంబౌట చిత్రంబే. ఆకాశంబున్ ఘటనేరమందునను సూక్ష్మంబయుతు కన్పట్టదే. ఆకాశంబున్ ఘటనేరమందునను సూక్ష్మంబౌతు కన్పట్టదే. ఈయనకి శ్వాసలు ఇచ్చినట్టున్నాం గ్రంథరాజంగా. కాశీనాథుడు విశ్వనాథుని మహాకారుణ్య సంపత్తిచే శ్వాసల్ తెలుగుగ గ్రంథరాజమై చూపట్టుంగదా భావిలో. అద్భుతం అండి. 13 శ్రీ పాతూరి సుబ్రహ్మణ్యం కవి గారు. విర్రవిర్రబోయి మేను నిడువెండ్రుక వెట్టుచు పారుగంగ. శాంకర శిరమందు చేరి శాంకర శిరమందు చేరి నర్తన వికాసము చోపక ఓరకుండే. శాంకర శిరమందు నర్తన వికాసము చోపక ఓరకుండే. విస్ఫుర దరుణం సురాగరుచి బొంపిరివోవు జటాకలార్పమే. చిరమగు కీర్తినిచ్చు కడు స్నేహము తోడుత కొల్వుమా కవి. అద్భుతం అండి. 14 శ్రీమతి తూములూరి భ్రమరాంబిక గారు. ఎన్నోది ఇది? 14 శ్రీమతి తూములూరి భ్రమరాంబిక గారు. అమ్మా ఓహో. కర్షకులు జవాల మీద. కరుషువులు నదులు పొంగగా హరుషోత్కర్షంబుతోడ అన్నమురసగున్ కర్షకుడు వీరసైనికుడు
మునీంద్రులకు తాన అండయు దండవు. అద్భుతం అండి. హర్ష మునీంద్రులకు తాన అండయు దండవు. 15 దుర్భా కౌండిన్య సాయి గారు. ఆశాపాశ విముక్త జీవన తమోహంకార నిర్ముక్త విద్యాశీలుండు నిరామయుండు నిరత త్యక్తానుజీవుండు. ఓ శివరాత్రి అది నిరత త్యక్తానుజీవుండు నిరత త్యక్తానుజీవుండు నారీ సంసార విముక్తుడవుచు శివరాత్రిన్ కాశికాక్షేత్రమందు ఆశాంతంబునహర్నిశల్ హృదయమందా ఈశ్వరుంగొల్వడే. హృదయమందా ఈశ్వరుంగొల్వడే. 16 శ్రీ గుంటి విష్ణుమూర్తి గారు. ఓ వీరా స్మృతులుగా వీరికి కూడా అన్నది అంతే ఏమండి, అంతేగా. స్మృతులకు గూర్తురు. మరుమాముల వారి సేవల గురించి చెప్పమన్నారు వీరు. స్మృతులకు నంకిత మతులై సోదరులై మరుమాములకులులై మతి చూపుతునుందురట కృతవటు శతకోపనయన కీర్తితులగుచున్. కృతవటు శతకోపనయన కీర్తితులగుచున్. 17 శ్రీమతి కైప పద్మావతి గారు. కాశియందు చావగా బోను కొన్నట్టి జీవి అనగ విందు చేయువాడే అన్నపూర్ణ ఒకట హరుడొక్క వంకను చేతులోత నొసగా చేరు ముక్తి. అంతే. 18 కంది శాంతి గారు. శ్రీమతి కంది శాంతి గారు. బృందారక బృంద సదా వందిత హిమపర్వత ప్రవహితాంచిత గోవింద పదజాతయగున మందాకిని యందు దిక్కు. ఆ మందాకిని యందు పడవ, ఆ మందాకిని యందు దిక్కు మనకును పడవే. అది అద్భుతం అండి. పడవ మనకును దిక్కు, అది పడవ మనకును దిక్కు. అంతే. 19 మరుమాముల శ్రీమయ్యి గారు. అపర్ణ గారు కదా కదా మరుమాముల శ్రీమయ్యి గారు. చిన్న పాప అడిగింది కదా. పైడి జంకలేక పైడి జంక పైడి జంక కాన వచ్చుట చేతనే రామకథకునంత. పైడి జంక కాన వచ్చుట చేతనే ఆ పాప ఒకసారి కనపడు. పైడి జింక కాన వచ్చుట చేతనే రామకథకునంత రక్తి వచ్చేది. రామకథకునంత రక్తి వచ్చే రావణునకు ముక్తి రఘురాముడే శక్తి. రఘురాముడే శక్తి. రావణునకు ముక్తి రఘురాముడే శక్తి. కథను మార్పవలదు కన్యమనకు. 20 శ్రీ నిర్మల రామనాథ శర్మ గారు. సంస్కృతం. యో దేవో గిరిరాజ పుణ్యతనయా చిత్తాబ్జ భృంగ సదా యో లక్ష్మీసుత గర్వ పర్వత మహావజ్రీచ కాశీపతి యః పద్మాకర పద్య పద్మమధుపః ఘోరాసుర ప్రాణః సోస్మద్దివ్య శతావధాన సమయే శ్రీశంకర పాతునః. తర్వాత 21 శ్రీమతి నంటూరి శారద గారు. వీరికి హిందీ ఇచ్చేశారు గురువు గారు. హిందీ ఇచ్చాం కదా.
दीजिए स्वामी सैर करते ठाट से, बातें चलाते दौड़ते उस घाट से, आशीषों को मांगते हैं आपका संतान। एक पल में देते हैं इस కాశీ కే స్వర్గమే. అంతే అద్భుతం అండి. 22 శ్రీమతి లలితా గోవిందరాజు గారు. ఎన్నోది ఇది? 22 శ్రీమతి లలితా గోవిందరాజు గారు. రాముని శౌర్యం. ఈవిడ కందపద్యం ఇచ్చాం. బలమున ఇంద్ర సమానుడు, బలమున ఇంద్ర సమానుడు, చలమున సాగరుడు, ఇంక బలమున గిరిరాజు, ఇంక చలమున బలమున నింద్ర సమానుడు, చలమున గిరిరాజు, ఇంక సాగరుడగునుజ్జల గాంభీర్యం బందున, ఉజ్జల గాంభీర్యంబున సలలితుడు, సలలిత గుడుడన్న రామచంద్రుండొకటే. 23 శ్రీమతి కాటేపల్లి సామ్రాజ్య లక్ష్మి గారు. ఎన్నోది? 23. అబ్రంబగు శరదాత్మజ సుబ్రహ్మణ్య భవద్విశుద్ధ జ్ఞానం బబ్రము గొలుపుతునుండును శ్రీ బ్రహ్మేంద్రాది వంజ చిత్తమునందున్. 24 శ్రీ బొగ్గవరపు శ్రీనివాస్ గారు. వీరికి ప్రత్యేకంగా పంచచామరం ఇచ్చారు గురువు గారు. వీరికి వల్లభాచార్యుడిది కదా ఇవ్వాలి, అంతే కదా. రసానుభూతి కల్గినట్టి ప్రాజ్ఞులైన పండితుల్ ప్రసన్నులైరి వల్లభార్య ప్రసన్నులైరి వల్లభార్య రాసలీలనన్నచో ప్రసాద సత్కవిత్వ ప్రసాద లీలలన్న కృష్ణ బాల్యలీలలే గదా లసత్కవిత్త మాధురీ విలాస భాస సత్కృతుల్. ఈ శతావధానంలో చివరి వర్ణన 25 మరుమాముల చిన్మయి గారు. రాముని నామాంకితమగు ఈ ముద్రిక చూడ రాముడే కనుపట్టును, రాముని మదిలో నుండెడి రామకు రావణుని లంక రజ్జవుగా. అద్భుతం అండి. 76 అంశాలు కూడా సంపూర్ణంగా ధారణైపోయాయి. ఈ వర్ణనలు కేవలం 18 నిమిషాల్లో 25 వర్ణనలు కూడా పూర్తయిపోయాయి. కాబట్టి మొదట సమస్యలు 26 ఏమో 10 నిమిషాలు, తర్వాత 9 నిమిషాలు, తర్వాత దత్తపదులేమో 9 నిమిషాల 40 సెకండ్లు, ఆ తర్వాత ఈ వర్ణనలేమో 18 నిమిషాలు. కాబట్టి అతి తక్కువ సమయంలో 25వ శతావధానం అనే ఈ చారిత్రక ఘట్టంలో త్రిభాషా మహాసహస్రావధాని వర్యులు ప్రణవ పీఠాధీశ్వరులు బ్రహ్మశ్రీ వత్తిపర్తి పద్మాకర్ గారు ప్రపంచ రికార్డును సృష్టించారనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దానికి అందరికీ కూడా మీ యొక్క కరతాళ ధ్వనులే సాక్ష్యం. లోకంలో ఇప్పటి వరకు 25 శతావధానాలు చేసినటువంటి చరిత్ర మరొక అవధానికి లేదు. ఇక్కడ ఎంతోమంది పెద్దలు ఉన్నారు. అద్భుతం, పరమాద్భుతం. కాశీ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి చరిత్రలో ఒక మహోన్నత ఘట్టం. తెలుగు సాహితీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక సువర్ణాధ్యాయం. 75 పద్యాలను 25వ శతావధానంలో బ్రహ్మశ్రీ వత్తిపర్తి పద్మాకర్ గారు ధారణ చేసిన విధం అవధాన చరిత్రలో ఒక మరిచిపోలేని సువర్ణాక్షర ఘట్టం. అయితే నిన్న ఒక 4 ధార్మిక వీరులు వచ్చారు. మనమంతా విశ్వేశ్వరుడి దర్శనం చేసే సమయంలో ఆ 4 ఆశువులను ఇవాళ ధారణ సమయంలో అవకాశం ఇద్దామని గురువుగారు అనుమతించారు. మొట్టమొదట శ్రీ సుగ్గుణ కరుణాకర్ గారు వారికి కార్డ్లెస్ మైక్ ఇవ్వండి. సుగ్గుణ కరుణాకర్ గారు, లలిత్ గారు, శివప్రసాద్ గారు, కళ్యాణ్ గారు 4 వచ్చి ఇక్కడ కూర్చోవాలి. చాలా త్వరగా మీ ప్రశ్నలు వేస్తే ఇవి అదనం
100 పద్యాలకు అప్రస్తుత ప్రసంగ సమాధానాలు కాక శతావధానంలో ప్రత్యేకంగా ఈ నలుగురి కోసం ఇస్తున్నటువంటి ప్రత్యేక అవకాశం 4 ఆశువులు. మొదట శ్రీ సుగ్గుణ కరుణాకర్ గారు శివశక్తి ఛానల్ పేరిట తెలుగునాట హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి మత మార్పిడులు జరగకుండా గో సంరక్షణ కోసం ఆలయ పునరుద్ధరణ కోసం ఈ నలుగురు చేస్తున్నటువంటి కృషి నిరుపమానం. అటు తర్వాత లలిత్ కుమార్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ వారు శివప్రసాద్ గారిని దువ్వాడ శివప్రసాద్ గారు భరతవర్ష ఛానల్ ద్వారా నలుగురు కూడా అమితమైనటువంటి కృషి చేస్తున్నారు. అందుకే గురువు గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మొదట శ్రీ సుగ్గుణ కరుణాకర్ గారు. శ్రీ గురుభ్యో నమః. గురుగారికి నమస్కారం. నేను అడగదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, శ్రీమద్ రామాయణంలో ఒక మంచి ఘట్టం ఉంటుంది. హనుమంతుడు రావణ వధ జరిగిన తర్వాత సీతమ్మ వారిని దర్శించిన తర్వాత అక్కడ సీతమ్మ వారిని హింసించినటువంటి రాక్షసులందరినీ కూడా ఆవిడ అనుమతిస్తే రకరకాలుగా వాళ్ళని ముష్టిఘాతాలతో హింసించి చంపుతానని చెప్పి అనుమతి అడుగుతాడు. సీతమ్మ వారు క్షమించమంటారు. అంటే సీతమ్మ వారి జోలికి కానీ రాముడి వారి జోలికి కానీ వచ్చిన వాళ్ళని హనుమంతుడు ఎలా చెండాడతాడు అనేది మనం రామాయణంలో చూసాం. ఇప్పుడు ఈ కలియుగంలో కూడా రామాయణాన్ని రాముడిని దుర్భాషలాడేవాళ్ళు, దూషించేవాళ్ళు, రకరకాలుగా అవమానించేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ హనుమంతుల వారికి కనుక అనుమతి లభిస్తే ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ రాక్షసుల మీద ఎలాంటి యుద్ధం చేస్తాడు, ఎలా చెండాడతాడు, అలాగే హనుమంతుల వారి స్ఫూర్తితో మనం ఎలాగా రామకార్యంలో నిమగ్నం అవ్వాలి అనేది వర్ణించాల్సిందిగా గురువుగారిని వేడుకోండి. రాముడి యొక్క ప్రశస్తి ఈ కలియుగంలో. అయ్యా, ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, నేను భరతుణ్ణి, గురువర్యులు పద్మాకరుల వారు, అంటే పద్మలోచనుడైనటువంటి రామస్వరూపులు. కాబట్టి గురువర్యులు మీకు 2 పాదాలు చెబితే నేను ఒక 2 పాదాలు చెబుతాను గురువర్యుల ఆశీస్సులతో. ఎందుకంటే బళ్ళారిలో గత సంవత్సరం గురువర్యుల ఆశీస్సులతో జంటగా శతావధానం చేసేటటువంటి మహాభాగ్యం కలిగింది. ఇప్పుడు వచ్చేటటువంటి డిసెంబర్లో దుబాయ్లో కూడా గురువర్యుల ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో జంటగా శతావధానం చేసేటటువంటి అవకాశం కలిగింది. కాబట్టి అసలు జంట అవధానం, శతావధానం అంటే ఎట్లా ఉంటుందో ఒక నమూనాగా ఈ 4 ఆశువులకు మనం చేద్దామండి. చాలా గొప్ప విషయం. ఎందుకంటే కరుణాకరుడు చెప్పినట్టుగా నిజంగా సీతాదేవి బాధను చూడగానే ఆయనకి మండిపోయింది. చిట్ట చివర రావణవధ అయిపోయిన తర్వాత అశోకవనానికి ఆయనే వెళ్ళాడు. అమ్మ, నువ్వు అనుమతిస్తే వీళ్ళందరినీ డొక్కలో కిక్కిచ్చి నెత్తురు కక్కేలా చేస్తానన్నాడు. అప్పుడు ఆవిడ నకశ్చిన్ నాపరాధ్యతి అంది. ఈ లోకంలో తప్పు చేయనివాడు ఎవడని. దీనికి ఒక కారణం కూడా ఉందండోయ్. సుందరకాండంలో ఈ త్రిజటా స్వప్నం అయ్యాక ఆవిడ ఆనందపడి ఇదే నిజమైతే భవేయం శరణం హి వహ అన్నది. నేను మీకు అభయం ఇస్తాను, శరణు ఇస్తాను అన్నది. ఆ మాట నిలబెట్టుకోవాలి కూడా. ఆవిడ కూడా నాలాగా కొంచెం బోళాబోళి మనిషి. అందుకని వెనక ముందు చూడకుండా ఈ త్రిజటా స్వప్నం వినగానే ఆనందం పడిపోయి బాగా నేను మీకు అనుమతి ఇచ్చేస్తాను, మిమ్మల్ని రక్షించేస్తానంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఆవిడ. కలియుగంలో వచ్చిన తెప్పలు ఏంటంటే, ఈ పీఠాధిపతులందరూ సీతల్లా తయారవుతున్నారు. రాముడిని ఎప్పటికప్పుడు చంపొద్దు, హనుమంతుడిని దోకద్దు అని ఆపుతున్నారు. అలా ఆపడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కనుక ఆపద్దని ఆయన ఉద్దేశం. కరుణాకరుడు ఒక హనుమంతుడే. ఆ లలిత్ ఏమో ఈ హనుమంతుడికి పక్కన ఉన్నటువంటి ఈయనేమో హనుమంతుడైతే ఆ పక్కన తెల్లగా ఉన్నాడే అర్జునుడు లాంటివాడు. కళ్యాణ్ మాత్రం భీముడు. చెట్లపల్లి కళ్యాణ్ కాస్త ఆయనకు ఒక గది ఇచ్చామా భీముడే చితకొడి వారేస్తాడు. శివుడు ఈ 3 తత్వాలు కొంచెం కొంచెం సమయానుకూలంగా పుచ్చుకుంటాడు. అన్నీ ఒకళ్ళ దగ్గర ఉండకూడదు కనుక. అందుకే గురువుగారికి ఎంతో అభిమానం కలిగి ఈ ఏళ్ల తరబడి వారిని నాతో పాటు ఏ యాత్రకు వెళ్ళినా తీసుకెడుతున్నాం. అందులో ముఖ్యంగా అదృష్టవంతుడు ఏంటంటే అమెరికా వీసా కూడా వచ్చింది కాబట్టి లలిత్ కుమార్ని అమెరికా మాత్రం తీసుకెళ్ళే అవకాశం నాకు వచ్చింది. కేవలం ఏదో టిక్కెట్ పెట్టి నేను తీసుకెళ్ళి అనుకోండి, ఆయన రానుపోను. కానీ వెళ్ళినా అక్కడ చూడాలి కదా. చూసినటువంటి పుణ్యాత్ములు ఇక్కడ చాలా ఉన్నారు. అందులో పద్యంలోకి వెళ్ళే ముందుగా ఒక్కసారి శ్రీను గారు, చెమట శ్రీనివారస్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. ఇక గురువు గారికి
11 శతావధానములు అయ్యాక ఆపేద్దాం అనిపించింది. ఎందుకంటే ఎందుకు వచ్చింది ఈ వయసులో చేయటం, ఎందుకు హాయిగా పురాణాలు చెప్పుకుంటూ బతుకుదాం అనుకున్న టైంలో మీరు చెయ్యవలసిందే అని 12వ శతావధానం నుంచి 25వ శతావధానం దాకా వచ్చేదాకా కూడా పడి తన ఇల్లే ప్రణవపీఠముగా మార్చి డాలస్సులో మకాం పెట్టినటువంటి కృష్ణపద్మ గారు కూడా వచ్చారు. ఆవిడ ఒక్కసారి తన ముఖపద్మాన్ని చూపిస్తే మేము సంతోషిస్తాం. కృష్ణపద్మ ఎక్కడున్నా ఒక్కసారి. ఇలాంటి భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా బాగా ఏది అమెరికాలోనే చెప్పేది ప్రస్తుతం. లలిత్కి నేను టిక్కెట్ ఇవ్వడమే కాకుండా దారి పొడుగుతో ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేయాలో ఒక ఏర్పాటు చేశాను. చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు గురువు గారు చూసుకున్నంత బాగా చూసుకున్నారు. అవునా? అంత బాగా చేశారు. ఒక హైందవ సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వాషింగ్టన్ DC, డాలస్సు, హ్యూస్టన్ను, డెట్రాయిట్, కాలిఫోర్నియాలో ఉన్న దాదాపు రాష్ట్రాలు, లాస్ ఏంజలస్, శాండియాగో, ఫీనిక్స్, ఒకటేమిటి కొన్ని నాతో వచ్చాడు. నేనంటే 1000 ఏళ్ల పోదాన్ని కనుక ఉన్న 2 నెలల్లోనూ కనీసం 70 ఊళ్ళు తిరగాల్సి వస్తుంది. అందుకని ఆయన ఒక 10-12 ఊళ్ళకి పంపితే అక్కడ అద్భుతంగా కార్యక్రమం చేసుకొచ్చాడు. అలా చేయించినటువంటి ఘనత దక్కిన వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. రమేష్ వీళ్ళంతా రాలేదు, కానీ ప్రస్తుతానికి 2 వచ్చారు. ఇంకా దుబాయ్, మా వాడు కౌబాయ్ ప్రస్తుతం ఉండేది దుబాయ్. పవన్ ఇంటి పేరు శిష్ట్ల, శిష్టుడు, గురువుగారికి ఆత్మీయ విశిష్టుడు. ఎక్కడైనా అక్కడున్నారు. అది అతనికి ఒక సొంత తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ తమ్ముడు అన్న ఇద్దరూ కూడా దుబాయ్లోనే ఉంటున్నారు. అక్కడ మరికొంతమంది మహానుభావులు ఉన్నారు. అందరు రాలేదు, కానీ అందులో మరి ముఖ్యంగా త్రిపురనేని రామకృష్ణ గారు, ఇంకా ఆయన ఒక యోగి పొంగవుడు లాంటివాడు. ఎంతమందికి టిక్కెట్లు పెట్టుకుని అక్కడికి పెడుతున్నారంటే బకెట్లతో డబ్బులు పెడితే కానీ టిక్కెట్లు వస్తాయా? అయినా వాళ్ళంతా సేవ చేస్తున్నారు దుబాయ్లో. ఆ రామకృష్ణ గారు కూడా ఈ లైవ్ చూసుకుని ఉంటారు. ఆయన ప్రస్తుతం ఈ మధ్యన కువైట్ వెళ్ళిపోయారు. ఆయన దగ్గర అంతా వైటే, అందుకని కువైట్ వెళ్ళారు, బ్లాక్ లేదు. ఇక సింగపూర్లో స్నిగ్ధ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సాయం చేశారని ఆయనే చెప్తున్నారు. మన శిష్య బృందం, ప్రణవపీఠ శిష్య బృందం అంతా ఒక్కసారి లేచి నిలబడితే రామచంద్రుడికి ఎదురుగుండా హనుమంతుడు నిలబెట్టినట్లుగా ఒకసారి శిష్య బృందం అంతా ఒక్కసారి అందరూ కరతాళ ధ్వనులతో గురువర్యుల శిష్య బృందాన్ని అభినందిద్దామండి. ఎందుకంటే వారు చేసేటటువంటి సేవ సామాన్యమైనటువంటిది కాదు. గురువర్యులకు తమ ప్రాణాన్ని సైతం అర్పించేంత ఒక భక్తి పరాకాష్ఠ స్థితిని కలిగినటువంటి వాళ్ళు. పైగా ఇక్కడ ఉండడం కాదు, ఈ పక్కన కూర్చుని మంచినీళ్ళ కోసమని ఉక్కిపోతున్నారండి. నేను ఎలాగో ఇబ్బంది పడాలి. ఈ మూల కూర్చున్నారు చూసారు వీళ్ళని. ఎప్పుడు మంచినీళ్ళు కావాలి, ఎప్పుడు కావాలని బ్యాచీలుగా కనీసం ఒక 60 మంది రోజు ఇక్కడ కూర్చుంటున్నారు. వారందరికీ అనేక మంగళాశాసాలు, బయట ఉన్నవాళ్ళు, వంట దగ్గర ఉన్నవాళ్ళు, డప్పులు వాయించేవాళ్ళు, అక్కడ కార్యక్రమాలు, వంట. పైగా నేను ఎక్కడికి వెళ్ళినా పెద్ద సమస్య ఏంటంటే మా సురభి శంకర్ శర్మలాగా అన్నదో సురభి కంపెనీ, అందువల్ల నా వంట నేనే. ఇక్కడ భోజనాలు నేను చేయను కదా, నా వంటవాళ్ళు, ఆ వంటవాడికి 5 అసిస్టెంట్లు, రోజు నా క్యారేజీ రావాలి. ఏది పడితే తింటే మళ్ళీ ప్రమాదం. ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా వంటవాళ్ళు, ఆ వంట చేసి పెట్టిన సుభాష్. ఇంత కార్యక్రమాన్నంతా నేను కేవలం ఇలా నోటితో చేసుకుపోతూ ఉంటే చేతులతో చేస్తున్నవాడు ఎదురుగుండా కూర్చున్నారు, ఆకుపచ్చ చీర కట్టుకున్నవాడే. గురువర్యుల ధర్మపత్ని శ్రీమతి రంగవేణి మాత గారు, ఒక్కసారి ఆవిడ కూడా అందరికీ చూపించండి. మరి అమ్మగారు ఒక్కసారి మీరు లేచి నిలబడి అందరూ కరతాళ ధ్వనులతో అమ్మగారికి నమస్కారం చేసుకుందామండి. గురువర్యుల యొక్క సంపూర్ణ శక్తికి ఆ అమ్మగారి యొక్క పురుషకారం అనేటటువంటిది ఎంతో గొప్పది. శ్రీమతి రంగవేణి అమ్మగారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నిత్యానందరావు గారు, 2 సహస్రావధానులు, గురు సహస్రావధాని కడిమెళ్ళ వరప్రసాద్ గారు, కోట లక్ష్మీ నరసింహం గారు సహస్రావధాని, వారిని అవధాన విద్యా వికాస పరిషత్ వ్యవస్థాపకులు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. నాలుగు ఆశువులు తర్వాత మనం మిగతా సభా కార్యక్రమంలోకి అడుగిడదాం.
చాలు 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 వినొద్దు. కూర్చోండి. గురుగారు ఈ 4 ఆశువులు నిత్యానందరావు గారు మిగిలిపోయారు, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. అలాగే ఈ 5 కాగానే మనము అలాగే సత్కార ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. హనుమంతుడికి ఒక్క అనుమతి ఇచ్చేస్తే రాముడు వేసి పారేస్తాడు వాళ్ళందరూ, అవునా? అది కలిలో భక్తవరేణ్యులందునను నే కన్పింతునంచున్ మహోజ్వలుడా రాముడు పలుకుచుండును గదా. ఈ కలికాలంలో ఇలాంటి భక్తులలోనే నేను ఉంటానని రాముడు పలుకుతాడు, దైవం మానుష రూపేణ. మహోజ్వలుడా రాముడు పలుకుచుండును గదా. సచ్చక్తి రూపుల్ సునిశ్చల చిత్తంబున ధర్మరక్షణకు సంసక్తాత్ములయ్యున్నచో అలఘుప్రాభవ శక్తినిచ్చి రఘురామాఖ్యుండు మిమ్మోమడే. అరే, ఆ విధంగా ఈ కలికాలంలోకి వేరే ఎవరు అక్కర్లా, మీకు మీరే. తర్వాత 2వ ఆశు అండి. ముందుగా ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శన శర్మన్న గారికి నమస్కారాలు. అలాగే మా పూజ్య గురుదేవుల శ్రీచరణాలకు ప్రణమిల్లుతూ, స్వామివారు నేడు పాషండ మతాల మీద శివమెత్తి పోరాడుతున్న ఈ సనాతన ధర్మరక్షకులను శివ ప్రమద గణాల యొక్క అంశాలుగా వర్ణిస్తూ ఒక్క ఆశు చెప్పాల్సిందిగా ప్రార్థన. ఏ అంశం అండి? మరొక వీళ్ళందరినీ శివగణాలుగా పోల్చాలట. శివగణాలు, అలాగే అనమాట. బాగుంది. ప్రస్తుతానికి నందీశ్వరుడు 4 కాళ్ళే ఇక్కడున్నాయి, అద్భుతం. మిగతా గణాలు వారి వెనకాల ఇంతమంది రూపంలో ఉన్నాయి. శతావధాని శ్రీ ఆముదాల మురళి గారు, రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు పిటిజీవి రంగాచార్య గారు, ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. నందీసు పాదములు కానం ధర్మాత్ములును మీరు నల్వురు కారే. ధర్మాత్ములును మీరు నల్వురు కారే. నందీశ్వరుడు ధర్మదేవతకి ప్రతీక, అందుకే ధర్మదేవత ఎప్పుడూ ఆబోతు రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఆ ధర్మదేవతకి ఎన్ని పాదాలు ఉంటే 4. ఆ 4 పాదములు మీ రూపములో కనిపిస్తున్నాయి, మీరు నలుగురు అవుతున్నారు. బృందిష్ఠ గురు సపర్యా సుందర చిత్తులగు మీకు శుభమగుగాతన్. మూడవ ఆశు అండి. సభాయే నమః. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి, గురువులకి పాదాభివందనం. వేదిక మీద ఉన్న ఒక్కసారి పెద్దలందరికీ. ఆ మైకుల గద కింద చూపిస్తే నేను చాలా సంతోషపడుతుంది. అది అద్భుతం అండి. అలాగే. జై శ్రీరామ్ గురుగారు. గురుగారు, సుమారు భారతదేశం ఒక 1300 సంవత్సరాలుగా విదేశీ మత మార్పిడులు లేకపోతే దాడులకు పాల్పడ్డది. దాదాపుగా క్షత్రియులందరూ కొన్ని సంవత్సరాలు పోరాడారు, అయినా కూడా మన దేవాలయాల మీద, ధర్మం మీద దాడి జరిగింది. దాడి జరిగిన ప్రతిసారి లక్షల మందిని మత మార్పులు చేసిన ప్రతిసారి కాషాయం ధరించినటువంటి గురువులు భక్తి ఉద్యమాలను తీసుకొచ్చి మళ్ళీ ఈ దేశంలో ధర్మాన్ని పునర్వైభవం తీసుకొచ్చారు. హరిహర బుక్రాయలు అంటే విద్యారణ్యుల స్వామివారు కానీ, సిక్కులలో తేగ్ బహదూర్ కానీ,
లేకపోతే మన రామకృష్ణ పరమహంస, స్వామి శ్రద్ధానంద, స్వామి వివేకానంద కానీ, సమర్థ రామదాస్ గారు కానీ శివాజీని చైతన్యం చేయడం, ఇలా కాషాయాన్ని కీర్తిస్తూ ఈ భక్తి ఉద్యమాన్ని, భక్తి విప్లవాన్ని ప్రతి శతాబ్దంలో తీసుకొచ్చినటువంటి మహనీయుల్ని కీర్తిస్తూ ఒక ఆశు చెప్పవలసి. కులము మతము దేహమునకు తగియుండును గాని ఆత్మ నిశ్చలమది భేదభావముల సంగతి నందదటంచు మాకు నెచ్చలును ప్రబోధ చేయు గుణ సంయుతులై విలచిన్లు నట్టి నిస్తులతర సద్గురుత్తముల దోయిలి యొగ్గిను తింపుతుండెద. అద్భుతం అండి, అద్భుతం అద్భుతం. ఇంకా మొదలెట్టాక ఆగి వచ్చింది ఎప్పుడు అందులో. నిస్తులతర సద్గురుత్తముల దోయిలి యొగ్గి నుతింపుచుండెదను. అద్భుతం అద్భుతం అండి. 4వ ఆశు. శ్రీ గురుభ్యో నమః. విదేశీ గురువుగారు విదేశీ పాషండ శక్తుల నుంచి మొదలుకొని స్వధర్మ ద్రోహుల వరకు, విదేశీ పాషండ శక్తుల నుంచి మొదలుకొని స్వధర్మ ద్రోహుల వరకు, వక్రీకరణ చరిత్రలు మొదలుకొని నిస్తేజముగా ఇవేవీ పట్టకుండా బతికేస్తున్న హిందువుల వరకు, ఇంట బయట సనాతన ధర్మానికి ఎందరో శత్రువులు. ఈ ప్రమాదం నుండి బయటపడడానికి ప్రతినిత్యము గుర్తుంచుకునేలాగా ఒక పద్యం ఇవ్వండి గురువర్య. అది ప్రతి హిందువు నిరతము గుర్తుంచుకోవాలి, మా కార్యాలయములలో కూడా ఉండాలి. నిజంగా బయట శత్రువులకు ఎదుర్కోవచ్చు కానీ అంతఃశత్రువులతోటే ప్రమాదం వస్తుంది, బాహ్య శత్రువుల కంటే. కొంచెం ఒక క్షణం తీసుకున్నా వాళ్ళు 10 రోజులు రాసుకునేలా పెడదాం అంతే. శ్రీ వైష్ణవి క్యాటరర్స్ అధినేత గత 3 రోజులుగా షడ్రసోపేతమైన భోజనాన్ని మనకు అందిస్తున్న శ్రీ పెండ్యాల శేషసాయి వరప్రసాద్ వైష్ణవి ప్రసాద్గా ప్రసిద్ధులు. వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాను. అర్థమనర్థమౌనని సమర్థులు గేహపు శుద్ధి చేయ. ముందు ఇంటిని శుద్ధి చేయాలి, కారణం లంచాలకు లొంగకూడదు కనుక. అర్థమనర్థమౌనని సమర్థులు గేహము శుద్ధి చేయ. శృత్యర్థమెరుంగు పండితులు త్యాగమనంగ ఎరుంగువారు. సంప్రార్థన చేసి దేశికుల మార్గమునంచనువారు. సంప్రార్థన చేసి దేశికుల మార్గమునంచనువారు. దేశార్థము పర్యటింప. దేశార్థము పర్యటింప. దేశార్థము పర్యటింప. మహితాకృతి పొల్చును ధర్మమీక్షితిన్. మహితాకృతి పొల్చును ధర్మమీక్షితిన్. అక్కడికి 4 101 + 4 105 అయ్యాయి. చిట్ట చివర ఆచార్య నిత్యానందరావు గారు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి.
చాలా అద్భుతంగా ఉంది అది నేను ఎట్లా మిస్ అయ్యానో మా శర్మ గారికే తెలియాలి, కానీ హైదరాబాద్లో మీరు ఏవి చూడలేదు. ఫస్ట్ టైం నేను చూడడం, చాలా పులకించిపోతున్నాను. అందరూ దేశోద్ధరణ మతోద్ధరణ అని మాట్లాడుతున్నారు. నేను అది అడగను, స్వార్థంగా అడుగుతున్నాను. ఈ మధ్య నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ తాతగా మా మనవడు పుట్టాడు. ఓహో, వాడి పేరు ప్రయాణ్ అని పెట్టుకున్నారు. ప్రయాణ్. ఓహో, బాగుంది, ప్రయాణ్. వాళ్ళు సరే, అది వాళ్ళ ఇష్టం. వాడిని చూస్తుంటే అధరం అన్న ఇది వస్తుంది. ఎంత ఆనందం వేస్తుందో ఆ పసిపిల్లవాణి హావభావ విన్యాసాలు, చిరునవ్వును వర్ణిస్తూ ఆశయపురస్సరంగా సమాసాలు లేకుండా అది చెప్పండి మేము ఇంట్లో చదువుకోవడానికి. ఆయన మీకు మనుమడు? ప్రయాణ్. అది సరేనండి, మనుమడేనా? మనవడు, నా అమ్మాయి కొడుకు. అదే మొత్తమే సొంత మనుమడే. అది దౌహిత్రుడు. నేను అడిగేది ఆయన కనపట్లేదు కానీ మీ మనుమడేనా అని అడిగాను. మా మనవడు దౌహిత్రుడు సార్. సొంత మనుమడు, అద్దె మనుమడు కాదు. ఏంటి? కూర్చోండి. నాకు అర్థమైంది. నేను మీకు వినపడినప్పుడు నేను జోకి వేసిన ఉపయోగం లేదు. అది పోలండి, ఏదైనా మొత్తం మీద మీ దౌహిత్రుడేగా మరి. అది వారి పేరు ఏమిటన్నారు? అబ్బాయి పేరు మనుమని. మనుము అని అంటే బతకమని. మనుమని అనుమా. నిత్య ప్రయాణమందున నెత్సల్. నిత్య, మీ పేరు నిత్య కాబట్టి నెత్సల్ అనాలి. మనుమని అనుమా నిత్య ప్రయాణమందున నెత్సల్. ప్రయాణమందున, ఆయన పేరు నిత్యానందం కదా, నిత్య. ప్రయాణమందున నెత్సల్. ఈయన నిత్య శబ్దం నిత్యల్లోకి, నెత్సల్లోకి. నెత్సల్. మనుమని అనుమా నిత్య ప్రయాణమందున నెత్సల్. కనుమా వినుమా అనుమా, కనుమా వినుమా అనుమా. హనుమంతుడు వానిగాచుగా, హనుమంతుడు వాని కాచురా. మీరేం చెప్పారు? ఆయువుతో. రా అదే, హనుమంతుడు వానిగాసురా ఆయువుత, లేదా హనుమంతుడు వానిగాచును ఆయువు నిడుచును. ఇంకా సుఖంగా ఉంటుంది మీకు. హనుమంతుడు వానిగాచును ఆయువు నిడుచును. అంటే ఆ చిన్నపిల్లవాడి చేష్టలన్నింటినీ కనుమా, అతడు పలికే చిన్ని మాటలను వినుమా, అతనితో పాటు తిరిగి అనుమా అనమాట. ఆయన చేష్టలన్నీ అందులో వస్తాయన్నమాట, ఆ పిల్లవాడి చేష్టలు. అది అయినా ఇంకో శాస్త్రం ఒకటి ఉంది కదా, దౌహిత్రుడు లేకపోతే వాడికి ముక్తి లేదు. కావాలంటే ఆదిపర్వం చదవండి. యయాతి మహారాజు గారు స్వర్గానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఇంద్రుడు రెచ్చగొట్టి, నువ్వెందుకు స్వర్గానికి వచ్చావంటే, అబ్బో నేను చేసిన యజ్ఞాలు ఎవరు చేశారు, నేను అంత గొప్పవాళ్ళు లేడనగానే డామ్మని కిందకు తోసేశారు. నహుషుణ్ణి ఒక విధంగా భ్రష్టుని చేస్తే ఇంద్రుడు యయాతిని కూడా భ్రష్టుని చేశాడు. అప్పుడు యయాతి కింద పడిపోతూ దారిలో ఉంటే ఆయన దౌహిత్రులు హంస రూపంలో వెళ్ళారు. వెళ్ళి నువ్వెవరివంటే నేను యయాతిని. ఎందుకు పడ్డావంటే ఆత్మస్తుతి వల్ల, తర్వాత రెండోది పరనింద వల్ల అనగానే వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు కేవలం యయాతి మాత్రమే సమాధానం చెప్పగలడు. చెప్పగానే వాళ్ళు ఏమన్నారో తెలుసా? కూతురు కొడుకులు తలుచుకుంటే తాతగారికి మోక్షం ఇవ్వగలరని శాస్త్రం, కాబట్టి మా తపశ్శక్తితో నిన్ను తిరిగి స్వర్గానికి పంపుతున్నాం అన్నారు. అందుకనే ఆదిపర్వంలో అదొక ఘట్టం అయితే, మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్ర, మదాలస చరిత్రం చాలా గొప్పది. అందులో తద్దినం పెట్టేటప్పుడు తప్పనిసరిగా ఉండాలి కుతపకాలంబు. ఒకటేమిటి? కుతపకాలంబు. ఆ పైన
కూతు కొడుకు, తన యొక్క కూతురు కొడుకు అక్కడ ఉండాలి. అనగా ఉదాహరణకి నేను మా నాన్నగారికి తద్దినం పెడితే మా మేనల్లుడు అక్కడ ఉండాలి. ఉంటే అందులో ఉన్న ఏ లోపమైనా ఎగిరిపోతుంది. అందుకని ఈ మాట మారణ గారి చాలా చక్కగా అనువాదం కూడా చేశాడు. మాధ్యాహినక సమయంలో పెట్టాలి, కూతురు కొడుకు అక్కడ ఉండాలి. కాబట్టి దౌహిత్రుడి యొక్క గొప్పతనం ఇప్పుడు అర్థమైంది కదా. అందుకని ఆయన మనితే మనం మనుతాం ఇహలోకంలో, ఆపై 100 ఏళ్ళు నిండాక పై లోకంలో. ఇప్పుడు కంగారు పడకండి సుమా, ఇంకా ఎంతండి, నా వయసు ఇప్పుడు రేపు 60లోకి వస్తుంది, ఆయన 70లోకి వస్తున్నారు. ఆయనకు 30 ఏళ్ళు, నాకు 40 ఏళ్ళు. ఆ తర్వాత మీరు ఉండమన్నా మేము ఉండలేము, మాకు చాలా పనులు ఉన్నాయి పైన. అక్కడ మాత్రం అవధానం చేయొద్దేటి. ఏమంటే ఒక మాట అండి, వైకుంఠానికి వెళ్ళేటప్పుడు మీరంతా నా పురాణాలు వింటున్న వాళ్ళు ఉన్నారు కనుక మీరు కూడా నాతో రాదలిచిన వాళ్ళు చెయ్యెత్తితే 100 ఏళ్ళు నిండాక అయ్యి బాబు చాలామంది వస్తారట. నాకంటే ముందెడితే నా సీట్ అక్కడ ఇలాగే ఉంటుంది, అట్టే పెట్టండి, అందులో కూర్చోవద్దు. ఒకవేళ మీరు నాకంటే చిన్నవాళ్ళు అయితే నేను ముందు పెడితే మీ సీట్లు మీకు అట్టే పెడతాను. అక్కడ కూడా స్వీట్లు తింటూ హాయిగా విష్ణువు మీద గానం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ సుఖంగా గడుపుదాం. గోవింద. అయ్యా, చాలా అద్భుతంగా జరిగాయండి ఆశువులన్నీ కూడా. ఒక విశేషం ఏమిటంటే, గురువర్యుల భక్తులందరూ కూడా గురువర్యుల అవధానాలు, గురువర్యుల పురాణ ప్రవచనాలు, అదేవిధంగా ధర్మ సందేహాలు, వీటన్నిటికీ ఎంత మంత్రముగ్ధులవుతారో గురువర్యుల గానానికి కూడా అంత మంత్రముగ్ధులవుతారు. గురువర్యుల యొక్క కంఠం మనం ఏం చెప్పగలమండి. కాబట్టి గురువర్యులను నాతో చెప్పారు చాలామంది భక్తులు. శతావధానం ధారణ అయిన వెంటనే భక్తులందరినీ అనుగ్రహించడం కోసం దశావతార స్తుతి గురువర్యులు జయదేవుడు రచించినటువంటి ఆ దశావతార స్తుతి కీర్తనను మన కోసం ఆలపించి అనుగ్రహిస్తారు. నిజానికి నిన్నటి నుంచి అడిగినా వద్దు బాబోయ్ అన్నాను. ఇప్పుడు కంఠం ఎలా ఉందో అయినా మీకోసం వింటాను అంటున్నారు కాబట్టి, అంత బతిమాలుతున్నారు కాబట్టి అంటాను. నాన్న కొంచెం రీసౌండ్ వస్తుంది, తగ్గిస్తే ఇక్కడున్న వాళ్ళకి కూడా వినపడుతుంది, లేదా ఏం వినపట్లేదు. సౌండ్ తగ్గించండి. ఇక్కడ మానిటర్లో మాకు వినపడితే మీకు ఏమైనా వినపడుతుందంటే అసలు స్పష్టత లేదు కదా. అసలు ఇవి బంద్ చేయట్లేదు అన్న. इन मॉनिटर को ठीक करो, यहाँ तो हमको रीसाउंड आ रहा है, हम अपने कंठ को पहचान नहीं सकते. मेरी बात सुनते हो ना? వినపడుతుందా? ఇప్పుడు ఇలా ఉందండి, ఇది ఇలాగే ఉందా? ఇప్పుడు అసలు వినపట్టలేదుగా. మీకు కాదండి, మాకు అసహ్యంగా ఉంది మా టోన్. అందుకని ఏమిటి లోపం అంటున్నాను. మాకు అందులో మాట వస్తుందా? అయితే కొద్ది ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఎలా ఉందండి? మీకు ఎలా ఉందండి? మీకు వినపడుతుందా? సరే, ఎలా ఉన్నా కంఠాన్ని కొంచెం తోడా ధీమీ కరో, थोड़ा धीमी करना शब्द को. వాడికి తెలుగు వచ్చా హిందీ వచ్చా అండి? రెండు రావా? आवाज सुन सकते हो ना मेरी आवाज? దీనికోసం హలో హలో. ఇది ఎలా ఉందండి? ఇది అలాగే ఉందా? సరే, నిజానికి గానం కోసం సంబోధన సంస్కృతం అది. కేశవ అని దీర్ఘం తీయవలసి వస్తుంది, అయినా అది ప్లుతం అవుతుంది, పర్వాలేదు కనుక ఆ సంబోధనల దగ్గర మీరేమి ఇబ్బంది పడకండి. అంటే సంస్కృతం వాళ్ళ కోసం. భక్తులు ఎవరో మామూలు వాడు పట్టించుకోనుకోండి అలాగో. ఎందుకంటే కేశవ అంటాడని, కేశవ ధృత మేన శరీర అన్నారు మరి, తప్ప సంగీతం కోసం. అయినా అందువల్ల నియమం ఏం బెంగ పెట్టుకోకండి. ప్రళయ పయోధి జలే, ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం విహిత వహిత్ర చరిత్రమఖేదం కేశవా కేశవా
ధృతమీన శరీరా జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే క్షితిరతి విపులతరే తవ తిష్టతి పృష్ఠే ధరణిధరణకిణ చక్రగరిష్ఠే కేశవాధృత కచ్చపరూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే వహతి దశన శిఖరే ధరణీ తవ లగ్న శశిని కళంక కళేవ నిమగ్న కేశవాధృత సూకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే తవ కర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తనుభృంగం కేశవాధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన కేశవా ధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే వితరసి దిక్షురణే దిక్పతి కమనీయం దశముఖమౌళి బలిం రమణీయం కేశవాధృత రామశరీరా కేశవాధృత రామశరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే వహసి వపుషి విశదే వసనం జలదాభం హలహతి భీతి మిళిత యమునాభం కేశవాధృత హలధర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే నిందతి యజ్ఞవిధేరహ శృతిజాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే ఇందులో విశేషం ఏమిటంటే ఇందులో విశేషం ఏమిటంటేనండి ఇన్ని చరణాలు